హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్. తెలంగాణ ఫేమస్ ఫుడ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సర్వపిండి. ఈరోజైతే సర్వపిండి ఎలా చేస్తారో చూద్దాం. 3 కప్పుల బియ్యం పిండిలో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు తరిగిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు లేదా శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవాలి. 1 కప్పు నువ్వులు. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఎంత నువ్వులు ఎక్కువ ఉంటే సర్వపిండి అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్, కొన్ని పల్లీలు, చివరగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే సర్వపిండి అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. సరిపడా అన్ని నీళ్లు వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుతూ మెత్తగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ గిన్నెకు పల్చగా కాకుండా ఒత్తుగా కాకుండా మీడియం సైజులో గిన్నెకు కొంచెం కొంచెం ఒత్తుకోవాలి. గిన్నె మొత్తం కవర్ అయ్యేలా ఒత్తుకొని మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. ఎందుకంటే హోల్స్లో నుండి నూనె కాగి ఈ పిండి బాగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఎక్కువ మంట కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. తర్వాత మీకు ఇష్టమైన సర్వపిండి రెడీ. Thank you for watching this video.